అయితే మనం ఏమనుకుంటాము, ట్రోల్ చేసిన వాళ్ళ పేరు చెప్తే వాళ్ళది మనం స్క్రీన్ షాట్ తీసి లేకపోతే అక్కడికెళ్ళి రిప్లై ఇచ్చి ఇప్పుడు అన్నారు కదా, ఒక ట్రోల్ చేస్తుంటే ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వరు అని చెప్పి. ఎవరైనా మనకు మద్దతుగా రెస్పాండ్ అయితే వాళ్ళని బూతులు తిడతారు. ఆ బూతులు తిట్టినప్పుడు వాళ్ళు తీసుకోలేరు కదా, ఒకసారి సపోర్ట్ చేస్తారు, తర్వాత రెండోసారి అమ్మో మనం ఇక్కడ పెడితే కామెంట్ ఒక 10 మంది వచ్చి పడిపోతారు అని చెప్పి ఆగిపోతారు. అయితే అక్కడ ఎవరైనా నా మీద ఒక ట్రోల్ పెట్టారు, అక్కడ నేను వెళ్ళి స్పందించాను అనుకోండి, అది వాడికి ఆ రోజు చాలా గొప్ప విజయం, పండగ, వాడికి వాడి సమూహంలో ఒక గుర్తింపు. ఎస్, చెప్పారు కదా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అని చెప్పి. మనకు మన డ్యూటీ ఉంటుంది, వాళ్ళకి ట్రోల్ చేయడం ఒక డ్యూటీ. 9 to 5 ఒక షిఫ్ట్, ఇంకొక షిఫ్ట్ 2 to 10 ఒక షిఫ్ట్, నైట్ పనిచేసే వాళ్ళు ఉంటారు. నైట్ ఎక్కడైనా ఆడవాళ్ళు కనిపిస్తే చాలు వెళ్ళి డైరెక్ట్గా ట్రోల్ చేయడము. సో ఒక్కొక్కడికి 10 అకౌంట్లు ఉంటాయి. నా ఫేస్బుక్ కింద ఏ పోస్ట్ కింద చూడండి, మళ్ళీ కూడా వచ్చి చూసావా ఒక్కడైనా నీ మొహానికి పాజిటివ్ కామెంట్ పెట్టాడా అని ఉంటాయి. అవన్నీ కాపీ పేస్ట్ అట్లాంటి రికార్డులు నా దగ్గర చాలా రికార్డులు ఉన్నాయి. ఎన్నెన్ని ఏ ఐడియలతో ఎన్నెన్ని కాపీ పేస్ట్ మెసేజ్లు, దాని నిండా వాడికి అక్షరాలు కూడా రావు, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇది వాడు ఎవరైనా స్పందిస్తే, చూసారా స్పందించింది తులసి చందు స్పందించిందిరా శబాష్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు గుర్తింపు పొందావు అని చెప్పి వాడిని హీరోని చేస్తారు. సో వాడికి కావాల్సింది అదే, వాడికి కావాల్సింది. మనం ఏమనుకుంటాము, ఎవరైనా అంటే ఈమెని ఇంతగా ఘోరంగా అవమానించారు అని చెప్పి తెలిస్తే వాడు షేమ్ ఫీల్ అవుతాడు అనుకుంటాం. నో, వాడు చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. వాళ్ళకి కావాల్సింది అది. ఎందుకంటే రీసెంట్గా మనం ఒక ఎగ్జాంపుల్, అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది కదా జైపూర్లో. ఆ దాడి జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ మరుసటి రోజు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి పెద్ద సన్మానం జరిగింది. దట్ ఈస్ ద రియాలిటీ. మనకది మీకు ఆఫ్లైన్లో కనిపిస్తుంది కాబట్టి అది చెప్తున్నా. ఆన్లైన్లో ట్రోల్స్కి జరిగేది కూడా అదే. ఎవరినైనా వాడి ట్రోల్ చేసిన వాళ్ళు, ఒక క్రియేటరు, ఒక జర్నలిస్టు రిప్లై ఇస్తే వాడికి అక్కడ ఆ సమూహంలో వాడికి ఒక గుర్తింపు. వాడికి మనమైతే బాగా వర్క్ చేస్తే, నా టీంలో ఒక ఎడిటర్ బాగా పనిచేస్తే నేను ప్రమోషన్ ఇస్తా, వాడికి ఇక్కడ ప్రమోషన్ వస్తుంది. ఎస్, నువ్వు ఒక గొప్ప ట్రోలర్వి నువ్వు. ఇంకా అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఐటీ సెల్ హెడ్స్ కూడా అవుతారు. ఇలా ట్రోల్ చేసుకుంటూ ఐటీ సెల్ హెడ్స్ అవుతారు, తర్వాత ఎమ్మెల్యే టికెట్లు కూడా వస్తాయి. సో వాళ్ళ లక్ష్యము, పొలిటికల్ లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది ఒక వృత్తి, వాళ్ళకి డబ్బులు వచ్చే వ్యవహారము. సో వాళ్ళని మనము అక్కడ బుక్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి అది ఒక గుర్తింపులాగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో అందువల్లనే వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే, ఇప్పుడు నేను మొదట్లో ఇదే సమావేశంలో ఇక్కడ కూర్చున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ రోజు చాలా బాధపడ్డా. ఆ తర్వాత ఒక రాయి అయితే బాధపడతాము, పడుతూ ఉంటే ఏమవుతుంది, రాటు తేలిపోతాం. ఈరోజు ఒకటి కాదు, 1000 మంది ఒకేసారి ట్రోల్ చేసినా ఏమన్నా కూడా ఏమి పట్టించుకోకపోగా ఒక్కొక్కసారి ఆ ట్రోల్స్ చూసి నవ్వుకుంటుంటా. వాడు పచ్చి బూతులు అంటుంటాడు, చాలా ఘోరంగా ఫోటోలు చిత్రీకరిస్తుంటాడు. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసాము. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చూసే అంటే విప్లవ్ శ్రీ లాంటి వాళ్ళు, అస్మా లాంటి వాళ్ళ పిల్లలకి అలాంటి అమ్మాయిలకి జరిగేది చూసి ఇలాంటి ఆడపిల్లల పేరెంట్స్ అమ్మో నా బిడ్డని జర్నలిజంలోకి పంపకూడదు అని ఎక్కడ ఆలోచించి ఆ పిల్లల్ని ఆపుతారో అని చెప్పి మేము ఈరోజు ఈ సమావేశం పెట్టాం. ఏ ఆడపిల్లని దీంట్లోకి రాకుండా అడ్డుకోకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. అమ్మాయిలు ధైర్యంగా రావాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్తో పోల్చితే విప్లవ్ శ్రీ మాట్లాడిన మాటలు చాలా మెచ్యూర్డ్ మాటలు. అస్మా చాలా ధైర్యవంతంగా పోరాడుతోంది, మాట్లాడుతోంది. అలాంటి ముస్లిం అమ్మాయిలు ఎంతమంది బయటకు వస్తారు ఈరోజు మాట్లాడడానికి? ఎవ్వరు రారు, ధైర్యం చేయరు. వీళ్ళు వాళ్ళకి ప్రతినిధులు. ఎస్, అస్మా అక్క ఉంది, నేను వెళ్ళాలి, విప్లవ్ శ్రీ అక్క ఫైట్ చేస్తుంది, నేను కూడా తనలాగా తయారవ్వాలి అని అనుకోవాలి. కానీ తన మీద ట్రోల్స్ జరిగింది కాబట్టి నేను ఈ వృత్తిలోకి వెళ్ళకూడదు అని చెప్పి అమ్మాయిలు ఆగిపోకూడదు. సో మనము దీని ద్వారా అలాంటి ఒక బలమైన మెసేజ్ ఇవ్వడం కూడా దీని వెనుక లక్ష్యము అని చెప్పి తెలియజేస్తున్నాను.